సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్ల నిర్మాణం అంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తారని మండిపడ్డారు. మొత్తం రాష్ట్రంలో 3 లక్షలు, నెల్లూరు జిల్లాలో 19 ఇళ్లు నిర్మించామని చెబుతున్నారని, చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి సమాచార హక్కు చట్టం వివరాలు సేకరించామని చెప్పారు. ఇప్పటి వరకు 2,838 ఇళ్లు మంజూరు చేసినట్టుగా అధికారులు చెప్పారని, వైసీపీ హయాంలో లక్షలాది ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు కాకాని. పేదల ఇళ్ల నిర్మాణంపై కూడా చంద్రబాబు ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు, ఏ విధమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటూ తాను కట్టనటువంటి తన కంట్రిబ్యూషన్ లేనటువంటి విషయంలో నేనే మొత్తం ఇళ్లు కట్టానని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నాడు అని చెప్పే దాని మీద ఏదో పేపర్లో పత్రికా విమర్శలు అది కాకుండా క్షేత్రస్థాయిలో దాని మీద కాస్త అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలతో మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు కూడా పూర్తి వివరాలు అర్థమవుతాయి అనేటువంటి ఆలోచనతో అన్ని వివరాలు సేకరించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక యార్డ్ ఇచ్చాడు నవంబర్ 11వ తేదీ. ఈ యార్డ్లో 3,192 ఇళ్లు, అంటే 3 లక్షల ఇల్లు అన్నాడు కదా. చంద్రబాబు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, అబద్ధం చెప్పిన అతికినట్టుగా ఉండాలని, ఎక్కడ తేడా ఉండకూడదని. చంద్రబాబు అబద్ధం చెప్పాడంటే గోడ కట్టి సిమెంట్ పూసి సున్నం వేసినట్టు ఉంటుంది తప్ప ఎతికినా ఎక్కడ అతుకులు కనపడవు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 లక్షలు అన్నాడు కాబట్టి 3,192 ఇళ్లకు సంబంధించి ఇదిగో నేను గృహప్రవేశాలన్నీ చేసేస్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశానని చెప్పడం జరిగింది. పేదల ఇళ్ల నిర్మాణంపై కూడా చంద్రబాబు ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు.